సో వాట్సాప్ నమస్తే, ఎట్లున్నారు? ఐ హోప్ ఎవరీవన్ డూయింగ్ గ్రేట్. సో మన 100 days బ్లాగ్ ఛాలెంజ్లో ఇది డే 2. సో గుడ్ మార్నింగ్ అందరికీ. యాక్చువల్లీ టైమ్ ఈస్ 11:30. సో ఇప్పుడే బ్రష్ చేసుకొని ముఖం కడిగిన. ఫస్ట్ కాఫీ తాగుదాం, కాఫీ తాగుకుంటూ మాట్లాడదాం. సో అందరికి తెలిసిన ముచ్చటనే మనం నిన్నట్టుండి బ్లాగ్స్ అనేది స్టార్ట్ చేసినాం. నిన్న డే 1 బ్లాగ్ కూడా అప్లోడ్ చేసిన. అండ్ ఈరోజు డే 2. చెప్పలేం కంటెంట్ ఏముంటుందో ఎట్లుంటుందో ముందు చెప్పలేం, చూద్దాం. అండ్ నిన్న వచ్చేసి మనం ఫుల్ బాడీ వర్కౌట్ చేసినాం లైట్గా. ఆబ్వియస్లీ ఫస్ట్ డే వర్కౌట్ చేసి ఎవరికైనా బాడీ పెయిన్స్ అనేవి ఉంటాయి. లేచిన ముఖం కడిగిన, కాఫీ పెట్టుకున్నా, కాఫీ తాగుతానా. అండ్ ప్రోటీన్ ఎక్కువ పెంచట్లేదు, ఎందుకంటే ఇప్పుడే కదా స్టార్ట్ చేసింది. లంచ్కి ఒక 4x అండ్ డిన్నర్కి ఒక 4x పెట్టుకున్నా. అండ్ మనం నిన్న జిమ్ పోయి వచ్చిన తర్వాత ఓట్ మిల్ అనేది తిన్నాం. బట్ ఇప్పుడు మనం ఈ కాఫీ తాగేసి ఓట్ మిల్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ ఓట్ మిల్ మనం జిమ్కి పోయే ముందు తిందాం. అదైతే కొంచెం మంచి ప్రీ వర్కౌట్గా కొంచెం మంచి పని చేస్తుంది అని చెప్పి అనుకుంటానా. ఈ కాఫీ తాగి ఇటు బనానా తింటే ఎనర్జీ సరిపోతారు. అండ్ ఆబ్వియస్లీ నేను అసలు వర్కౌట్ చేసినట్టు కూడా అనిపించలేదు. సో అది ముచ్చట. అండ్ ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఒకటి చెప్తున్నా, అంటే ఎవరన్నా చూసే వాళ్ళు ఉంటే ఎగ్జామ్ ఫెయిల్ అయిందని చెప్పి ఎవరు టెన్షన్ పడకండి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. మా కాలేజే, మా సీనియర్ 2016 ఏమో పాస్డ్ అవుట్. మా కాలేజే వాగ్దేవ్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, బుల్లికొండ, వరంగల్. ఒకసారి జిమ్లో పరిచయం అయ్యిండు, టైంకి పాస్డ్ అవుట్ అయిపోయిండు. కానీ ఏం లాభం, నాతో కూర్చొని జిమ్ చేస్తాడు. నాకు సప్లీలు ఉన్నాయి. ఆయన నా సీనియర్ కరెక్ట్ టైంకి పాస్డ్ అవుట్ అయిపోయిండు. ఏదో ప్రైవేట్గా జాబ్ చేసుకుంటాడు, అతను కూర్చొని జిమ్ చేస్తాడు. సో అది ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయానని చెప్పి టెన్షన్ పడకండి. ఎగ్జాంపుల్కి నన్ను చూసుకుంటే నాకు గట్టిగా ఉండే బ్యాక్లాగ్స్, కానీ టెన్షన్ పడతలేను, అది వేరే విషయం అనుకోండి. కానీ ఎగ్జామ్లో ఫెయిల్ అయిపోయినామా అని చెప్పి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవాలి. కరెక్ట్ టైంకి పాస్ అయ్యి కూడా పీకేది ఏం లేదు. స్కిల్స్ ఇస్ మ్యాటర్ ఈ రోజుల్లో, డిగ్రీ కాదు. స్కిల్స్ మీద ఆలోచన పెట్టుకోండి. సో కాఫీ తాగి ఓట్మిల్ ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని లంచ్ ప్రిపేర్ చేసుకుందాం. చూద్దాం వీడియో ఏమన్నా కొత్తగా ఉంటుందా, రొటీనా. ఓకే. సో ఎగ్స్తోని 4xతో ఆమ్లెట్ వేసుకున్నా. అండ్ ఇది ఇవాళ ఫస్ట్ మీల్. అండ్ అన్నం తినేసి
సేపు పడుకుంటా. టైం వచ్చేసి 2:33 అవుతుంది. 2:30 లేచి మళ్ళీ ఒడ్డు మీద లేచి జిమ్కి వెళ్దాం. ఓకే, సో దాని మీద ఫస్ట్ మీల్ కూడా తినేసిన. చూసారా ఈ డీటెయిల్స్? ఇక్కడ ఇక్కడ ఏమొచ్చి అంత ఇక్కడ ప్రింట్ చిన్నది, ఇక్కడ ఈ కప్స్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. కప్స్ డిఫరెంట్ ఉన్నాయి, చాలా బాగుంది. బయట నుంచి బటన్స్ కనిపించకుండా బటన్స్ సెక్సీ కలర్ సెక్సీ. సో ఇట్స్ టైమ్ టు హిట్ ద జిమ్. ఓట్ మీల్ తినేసి జిమ్కి వెళ్ళిపోదాం. అండ్ ఈరోజు కూడా అదే వర్కౌట్, ఫుల్ బాడీ, బేసిక్, కొంచెం వెయిట్స్ అనేది అలవాటు అయ్యే వరకు బేసిక్ వర్కౌట్స్. Leo. సో డన్ విత్ ద వర్కౌట్. ఇప్పుడు ఇంటికి వచ్చి స్నానం చేసిన అండ్ ఎగ్స్తో ఆమ్లెట్ కూడా వేసుకున్నా, బనానా తినేసిన. అండ్ ఈరోజు ఫుల్ బాడీ వర్కౌట్ అనుకున్నా కానీ ప్లాన్ చేంజ్ అయిపోయింది. చెస్ట్ అండ్ ట్రైసెప్ ట్రైన్ చేసిన. వెయిట్ కూడా ఆల్మోస్ట్ మన డంబుల్ ప్రెస్ అయితే 30 kgs, బెంచ్ ప్రెస్ అయితే 20 kgs అట్లా పోయింది. సెకండ్ ఇయర్ జిమ్ కదా, కొంచెం బాగానే పోయింది. యాక్చువల్లీ లేవర్ వాచ్ వెయిట్స్ అనుకున్నా, డన్ బాగానే పోయింది. అండ్ రేపు బ్యాక్ అండ్ బైసెప్ వర్కౌట్ ఉంది. సో డే 2 బ్లాగ్ కూడా మనం సక్సెస్ఫుల్గా అప్లోడ్ చేస్తాం. ఈ బ్లాగ్ రేపు వస్తుంది. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Something bad about to happen.